నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఏ అడ్వకేట్ మీదైనా సరే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో కానీ, స్టేట్ కన్జ్యూమర్ కమిషన్లో కానీ, నేషనల్ కన్జ్యూమర్ కమిషన్లో కానీ కంప్లైంట్ ఇవ్వచ్చా? గతంలో అయితే ఇవ్వచ్చు, ఇప్పుడు ఇవ్వడానికి లేదు. ఎందుకంటారా? ఇది చూడండి. గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ బాలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ఒక 2 రోజుల క్రితం ఒక తీర్పు ఇచ్చారు. గతంలో ఇట్లా నేషనల్ కన్జ్యూమర్ కమిషను ఒక తీర్పు ఇచ్చింది. ఒకవేళ అడ్వకేట్స్ తప్పు చేస్తే వాళ్ళ మీద కన్జ్యూమర్ కమిషన్లో కేసులు ఫైల్ చేయొచ్చు, ఇట్లా నష్టపరిహారం కాదు అని. దాన్ని తప్పుపడుతూ దాన్ని రివ్యూ చేస్తూ నిన్న రీసెంట్గా గౌరవ సుప్రీంకోర్టు ఈ విధమైన తీర్పునివ్వడం జరిగింది. ఇట్లా బార్ ఆఫ్ ఇండియన్ లాయర్స్ వర్సెస్ డికే గాంధీ పిఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనల్ డిసీజెస్, ఈ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పును బట్టి మనకి ఇప్పుడు తెలిసేది ఏంటి? గతంలో లాగా ఎవరైనా సరే అడ్వకేట్స్ మీద కంప్లైంట్ ఇవ్వచ్చా అంటే ఇది లేదు. ఈ రోజు నుంచి ఇది ఓవర్ రూల్ అయింది. అడ్వకేట్స్ తప్పు చేశారనో, అడ్వకేట్స్ మీద నష్టపరిహారం చెల్లించాలనో, అడ్వకేట్స్ తప్పు చేశారు కాబట్టి మాకు నష్టం వాటిల్లింది కాబట్టి మాకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఇట్లా కన్జ్యూమర్ కమిషన్లో కేసులు ఫైల్ చేయడానికి లేదు. ఈ తీర్పు ప్రకారము ఈ రోజు నుంచి ఏ అడ్వకేట్ గారి మీద కూడా ఇట్లా స్టేట్ కమిషన్లో కానీ, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో కానీ కంప్లైంట్లు చేయడానికి వీల్లేదు, అట్లా ఎంటర్టైన్ చేయరు అని రీసెంట్గా ఈరోజే గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పులో ఇవ్వడం జరిగింది. ఈ తీర్పును బట్టి మనకు తెలిసేది ఏంటి? ఇకపై అడ్వకేట్స్ మీద, అడ్వకేట్ సర్వీసెస్ మీద డిఫెక్ట్స్ ఉన్నాయని కన్జ్యూమర్ కమిషన్లో కేసులు ఫైల్ చేయడానికి లేదు, వాటికి జ్యూడిక్షన్ లేదు.